ఏఐసిసి పిసిసి ఆదేశాల మేరకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్రలో భాగంగా ప్రతి విలేజ్ని తట్టాలని చెప్పేసి ఏఐసిసి ఆదేశాలు ఇచ్చిందో ఆ ఆదేశాల మేరకు ఈరోజు భీమ్గల్ మండలంలోని పురాణపేట అదేవిధంగా బాబానగర్లో ఈరోజు పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ పాదయాత్రకు విశేష స్పందన ప్రజల ద్వారా లభిస్తుంది. గత కొన్ని సంవత్సరాల నుండి చూస్తూ ఉన్నాము. మనము అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వము, మొన్నటిదాకా ఉన్నటువంటి రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వము స్వతంత్ర సమరయోధులైనటువంటి బాపూజీని అదేవిధంగా రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కనుమరుగు చేసే విధంగా ఈ పార్టీలు పూనుకున్నాయి. ఇకనైనా కానీ ఆ పార్టీలకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర ఉన్నాయి. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు. రాబోయే రోజుల్లో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి కూడా బుద్ధి చెప్తారు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాము అని అంటే మనము ఇవాళ ప్రపంచాలు గర్వించదగినటువంటి రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరును ఆ రాజ్యాంగాన్ని కనుమరుగు చేసే విధంగా ఈ బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నది. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ వారి దీక్ష వల్లనే ఇవాళ ప్రధానమంత్రి అయ్యారు అనేది ఒకటి తప్పక చెప్పవలసిన నిజమే. వాళ్ళు తెలుసుకొని ఇవాళ ఇకనైనటువంటి వాళ్ళను పెద్దలను కనుమరుగు చేసే విధానాన్ని మర్చిపోయి వాళ్ళు చేసినటువంటి దేశానికి సేవలను ఇంకా ప్రజలలోకి తీసుకువెళ్ళాలని చెప్పేసి మీడియా ముఖంగా ఇవాళ ఈ కార్యక్రమం ముఖంగా తెలియజేస్తున్నాం. ఇకనైనా కానీ ఆ పార్టీలకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర ఉన్నాయి. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు. రాబోయే రోజుల్లో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి కూడా బుద్ధి చెప్తారు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాము అని అంటే మనము ఇవాళ ప్రపంచాలు గర్వించదగినటువంటి రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరును ఆ రాజ్యాంగాన్ని కనుమరుగు చేసే విధంగా ఈ బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నది. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ వారి దీక్ష వల్లనే ఇవాళ ప్రధానమంత్రి అయ్యారు అనేది ఒకటి తప్పక చెప్పవలసిన నిజమే. వాళ్ళు తెలుసుకొని ఇవాళ ఇకనైనటువంటి వాళ్ళను పెద్దలను కనుమరుగు చేసే విధానాన్ని మర్చిపోయి వాళ్ళు చేసినటువంటి దేశానికి సేవలను ఇంకా ప్రజలలోకి తీసుకువెళ్ళాలని చెప్పేసి మీడియా ముఖంగా ఇవాళ ఈ కార్యక్రమం ముఖంగా తెలియజేస్తున్నాం.